హలో అండి. ఈరోజు మనం హైదరాబాద్ తెల్లపూర్ దగ్గర కొల్లూరు అనే టౌన్ ఉంది. అక్కడ మనకి ఆకృతి విల్లాస్ అని ఉంటాయి. చాలా బాగానే ఉంటాయండి విల్లాస్ అవి. చాలా బ్యూటిఫుల్ నేచర్తో చాలా హుందాగా ఉండే విల్లాస్ అవి. సో మనకి తెలిసిన సార్ ఒకరు బావులో మన స్టవ్ సర్వీసింగ్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది. ఒకసారి వచ్చి చూడవా అన్నారు. సో చూశానండి, స్టవ్ చూశాను, కండిషన్ అది చాలా బాగుంది. చూసారా, ఫ్లేమ్స్ అని వెలిగించి చూస్తున్నాను. సో ఫ్లేమ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచిగా హై ఫ్లేమ్ మంచిగా వస్తుంది. సో దాని తర్వాతను కూడా సార్కి చెప్పాను, సార్ ఎటువంటి ప్రాబ్లం లేదు, సర్వీసింగ్ అయితే అవసరం లేదని చెప్తున్నాను. అంత దూరం నుంచి వచ్చావు కదా, జనరల్గా ఏమైతే నీకు అవసరం ఉంటే చేసి అన్నారు. సో చేసామండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. లీక్ టెస్టింగ్ కూడా చేశాను, ఎక్కడైనా మంట వస్తుందో అని ఫైర్ టెస్టింగ్ చేశాను ఇక్కడ. సో ఫైర్ టెస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. ఎక్కడ కూడా ఎటువంటి లీకేజ్ కూడా లేవు. చూడండి స్క్రీన్లో. సో ఫైర్ టెస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఎందుకంటే నాజిల్స్ చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి. సో ఇదంతా ఓకేనండి ఇది. సో పైన చూసారా, మంట కూడా చాలా మంచిగా వస్తుంది. సో సిమ్లో పెట్టి చూసాను, సిమ్ కూడా చాలా నీట్గా అవుతుంది మంట. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో చాలా వరకు ఏంటంటే నాజిల్ యాంగిల్ కాక్స్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే మన స్విచెస్ ఉంటాయి కదా, బటన్స్, దాని ముందు నుంచి కూడా మంట వస్తుంది. ఎందుకంటే నాకు లాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అది. సో ఇప్పుడు చూడండి, ఇది కూడా మంట పెట్టి చెక్ చేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి ఇది. ఎందుకంటే అప్పుడు లేసినవన్నీ కూడా బ్రాండెడ్ బాల్స్ వేసాను, బ్రాండెడ్ నాజిల్స్ వేసాను. ఎందుకంటే మనకి మార్కెట్లో దొరికేవి దొరుకుతూ ఉంటాయి తక్కువ రేట్లలో. అట్లనే కాకుండా ఇది కొంచెం బెటర్ వెర్షన్. ఇది ఇలా వేసుకుంటే అయితే మనకి కొంచెం లైఫ్ ఉంటుంది ఇవి. ఇక్కడ చూసారండి, ఈ పైప్ అని చెక్ చేస్తున్నాం మంట పెట్టి. ఎక్కడ ఎటువంటి లీకేజ్ కూడా లేవు. ఇది కూడా మన పైప్ లైన్ ఉందండి. ఇది బయట సిలిండర్స్ పెట్టుకొని ఇంట్లో కిచెన్స్లో వాడుకోవచ్చు ఇది. సో ఇప్పుడు చూస్తుంటే మనం స్క్రీన్లో చూడండి, ఫ్లేమ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఇది 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ చేసిన స్టవ్ అండి ఇది. సర్వీసింగ్ ఇది ఫుల్లీ సర్వీసింగ్ చేశాను. సో చాలా నీట్గా ఉందండి ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.